మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి జిల్లా ఇవాళ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన జిల్లా. మొత్తం ఈ మల్కాజిగిరి సెగ్మెంట్ అయితే ఇవాళ ఒక జిహెచ్ఎంసీ లాగా చేస్తుండ్రు, కార్పొరేషన్ చేస్తుండ్రు. మొత్తం మల్కాజిగిరి జిల్లాలోనే ఉన్నాయి అవన్నీ వార్డులు. సార్ కొంచెం మైకుల్ సార్. మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే పెద్ద జిల్లా. మల్కాజిగిరి పార్లమెంటు దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగినటువంటి నియోజకవర్గం. ఇది కార్పొరేషన్గా అయితే ఏర్పాటైందో ఈ కార్పొరేషన్ పరిధిలో అన్ని కూడా మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి సికింద్రాబాద్లో కలపాలనేటువంటి డిమాండ్. సికింద్రాబాద్ యొక్క గొప్పతనం కానీ సికింద్రాబాద్ పేరు పెట్టాలనే దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ మల్కాజిగిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లు మల్కాజిగిరి జిల్లాలోనే ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జ్కి కలపాలనే డిమాండ్ ఏందో దీన్ని నేను వ్యక్తిగా సపోర్ట్ చేయట్లేదు. ఒకటి. రెండవది, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరగబోతాం. అధికారం చేతిలో ఉందని అనేక రకాల అటు ఇటు జరిపిందంతా. రిజర్వేషన్లు కూడా అనేక రకాల అవకతవకలు పాల్పడదు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే పనిచేసింది, ఈ ప్రభుత్వం కూడా గదే పనిచేసింది. గిట్లా అటు ఇటు జనాభాను మార్చడం వలన రిజర్వేషన్ మార్చడం వలన గెలవాలని చెప్పేసి అనుకుంటుంది. ఇదంతా ఉత్త ప్రయాస. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పట్లేదు, 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో కానీ పాత బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక రూపాయి నా దగ్గర లేదు, మేము బ్యాంకులకు పోదామన్నా కూడా దొంగల లెక్క చూస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇవాళ అతి బాధాకరమైన అంశం ఏంటంటే నన్ను కోసినా కూడా రూపాయలే అని చెప్తున్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి కేవలం గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ 15th ఫైనాన్స్ నిధులు ఆగుతున్నాయని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాదేమన్నటువంటి భావంతో ఎన్నికలు పెడుతుంది తప్ప ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, సర్పంచ్లు ఉండాలి, వాళ్ళకి చెక్ పవర్ ఉండాలి, మున్సిపాలిటీల ఎన్నికలు జరగాలి, మున్సిపల్ చైర్మన్ రావాలి, కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి, ఇవాళ మేయర్లు రావాలనేటువంటి భావన ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఇవాళ డబ్బుల కోసం డబ్బులు రావాలని చెప్పి పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తున్న గాలి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన గాలి. మీకు తెలుసు, రూరల్ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ పట్టు ఉంటుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడేం లేదు, నా అక్కడేం లేదు. వాళ్ళకి కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళకి వేస్తే వచ్చేది ఏం లేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డికి ₹1 ఇచ్చే స్థాయిలో లేడు. కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ పట్టణాలలో డెవలప్మెంట్ రావాలంటే ఇప్పటికే స్మార్ట్ నగరాలపై డెవలప్మెంట్ వచ్చినాయి, మీకు తెలుసు. ఇవాళ అమృత నగరాలపై డెవలప్మెంట్ వచ్చినాయి. ఇవాళ పర్ క్యాపిటల్ నిధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 15th ఫైనాన్స్ కమిటీ నిధులు వస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి కానీ మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ జీతాలు ఇవ్వని పడుతున్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుపడుతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రేమను పొంది గెలుస్తుందని చెప్పే విశ్వాసంతో ముందుకు పోతున్నాం. కలిసికట్టుగా గెలుస్తుంది. సార్, మల్కాజిగిరి చేయడం వల్ల హైదరాబాద్ అస్తిత్వం దెబ్బతింటుంది కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు, మీరు మాత్రం దాన్ని సమర్థిస్తున్నారు. మల్కాజిగిరి హైదరాబాద్ భాగంగా పురాతనమైన పేరు అది. మల్కాజిగిరి అనేది దేశంలో పెద్ద పార్లమెంట్ కదా. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది అడగండి. మల్కాజిగిరి జనాభా ఎక్కువ. అందుకనే గట్ల మాట్లాడడం కాదు, వాళ్ళు కూరడం తప్ప అని అంటారు కానీ లేదు. కానీ మల్కాజిగిరి మనకు అది గ్లామర్ లేదు, దానికి బ్రాండ్ ఇమేజ్ లేదని కామెంట్ ఏంటో తప్పు, శుద్ధ తప్పు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.